బాహుబలి కంటే ముందే రుద్రమదేవి మొదలైందండి. బాహుబలి విడుదల కంటే ముందే రుద్రమదేవి బిజినెస్ దాదాపు పూర్తి చేసుకుందండి. అందువల్ల బాహుబలి అనే చిత్రం వచ్చి అది మళ్ళీ ఒక కొత్త ఒరవడికి నాంది పలికింది. చాలా గొప్ప విజయాన్ని అందుకోవడమే కాకుండా ప్రేక్షకులు మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఇలాంటి సినిమాలు తీస్తే అని చెప్పి వాళ్ళు దాన్ని బ్రహ్మరథం పెట్టారు. అది నాకు బిజినెస్ పరంగా నాది ఆల్రెడీ బిజినెస్ అయిపోవడంతో అంతగా ఉపకరించకపోయినా ముందు ప్రేక్షకుల్లో ఒక నమ్మకాన్ని కలగజేసింది. అరే ఇది ఇలాంటి సినిమాలు తీస్తున్నారే వీళ్ళు, ఇవి మనం చూడాలని. అలాగే ఇతర రాష్ట్రాల్లో అంటే కేవలం బాహుబలి అనే విజయం కారణంగా మాత్రం హిందీలోకి మనకి ఎప్పటివరకు హిందీ నేను నమ్మాను కానీ హిందీ మార్కెట్ మనకు అంత ఎంకరేజింగ్ ఉండేది కాదు. బట్ వన్స్ బాహుబలి ప్రూవ్ చేసిన తర్వాత అసలు ఎవరు ఊహించని హిందీ మార్కెట్ కూడా ఈ సినిమాకి లభించిందంటే ఆ క్రెడిట్ 100% బాహుబలికి చెందుతుంది. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.